నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాము. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం తెలంగాణలో చూసాం ఎంత సంచలనం సృష్టించింది మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నాదే కాదు నా కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనం ఎలా పరిగణించాం? అది మనం గతంలో నుంచి కూడా అంటే ఎప్పుడైతే కేసీఆర్ వచ్చాడో తెలంగాణలో సీఎం అయినాడు అప్పటి నుంచి కూడా గత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ అయితే ట్యాపింగ్ జరుగుతూనే ఉంది అనేది అయితే స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే దాని మూలన రేవంత్ గారి విషయంలో కానివ్వండి ఖచ్చితంగా మనకు ఒక అవగాహన అంటూ ఖచ్చితంగా కనపడుతూనే ఉంది. అదే మూలంగా ఎందుకంటే గురువు కేసీఆర్ అయితే శిష్యుడు జగన్మోహన్ రెడ్డి సేమ్ ఫాలో అవుతున్నాడు అక్కడ కూడా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులదే కానివ్వండి, ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళదే కానివ్వండి, అంటే మనల్ని దాటి వీళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోతున్నారా? సేమ్ ఇక్కడైతే ప్రణీత్ రావు ఇక్కడైతే ఎట్లా కేసు నడుస్తుందో సేమ్ అదేలాంటి సాఫ్ట్వేర్ అలాంటి మనుషుల్ని అలాంటి ఇక్కడ సేమ్ తెలంగాణలో ఏదైతే ప్రొసీజర్ చేశారో అదే ప్రొసీజర్ అక్కడ ఫాలో అవుతున్నాడు. సో కంప్లీట్ గా వాళ్ళ ఎమ్మెల్యేలతో సహా వాళ్ళ నాయకులతో సహా మొత్తం ఫోన్ ట్యాపింగ్ పెట్టుకోవటం ఇచ్చేయటం అనేది ప్రాసెస్ లాగానే నడిపిస్తాను అనేది మనకు స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఈ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ తెలంగాణలో అయితే ఏదైతే దొరికిందో అదే అక్కడ కూడా దొరకటం. సో ఆయనకి రోజు ఈవినింగ్ అయితే ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు దాని గురించి డీటెయిల్సే కానివ్వండి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోవాలి. ఆయన అందుకే ఇంట్లో కూర్చొని ఇవన్నీ చెక్ చేసుకుంటాడే కానీ పరిపాలనా విధంగా ఆయన ఏ రోజు కూడా మనం చూడలేదు కూడా. ఎంత దారుణం అంటే ఒక ప్రైవసీ లేదా, ఒక ఫోన్ మాట్లాడుకునే ప్రైవసీ లేకుండా ఉంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేది మనకి ఇప్పుడు ఖచ్చితంగా స్పష్టమైన ఆధారాలతో సహా దొరికింది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఉపేక్షిస్తుంది? ఇంకా వేరే పార్టీలు అంటే తెలంగాణలో ఒక బీఆర్ఎస్, ఆంధ్రాలో ఒక వైసీపీ, ఈ 2 పార్టీలేనా? ఇంకా మిగతా పార్టీలకు కూడా ఆ ఎఫెక్ట్ తగులుతూనే ఉంది కదా. ఒక జనసేనకు తగులుతూ ఉంది, బీజేపీకి తగులుతుంది. అయినా ఎందుకు ఇన్ని రోజులు మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం? ఆంధ్రాలో కూడా ఇలా జరుగుతుంది అనేది ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. ఇప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో సహా దొరుకుతుంది కాబట్టి దీని మీద మనం ఈసీ ఒక నిఘా పెట్టి కానివ్వండి ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వాళ్ళ ప్యాలెస్ లో ఏం జరుగుతుంది అనేది ఒక తనిఖీలు అంటూ జరిపించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. అది ఒక బంగ్లా అట్లాంటివి రహస్య బంగ్లాలన్నీ కట్టడం, అక్కడ కొన్ని వాళ్ళని కొంతమందిని పని చేయటానికి పెట్టుకోవటం. ఇప్పుడు వైజాగ్ లో అదే పని చేస్తాడు, పులివెందుల్లో అదే పని చేస్తున్నారు. అంటే వీళ్ళ సొంత బంగ్లాలలో చేపిస్తుండటం మూలాన ఎవరికి కూడా ఒక డౌట్ రాకుండా ఉంటది కదా. అది సీఎం బంగ్లా కాబట్టి అక్కడికి ఎవరు కూడా వెళ్ళే అవకాశం ఉండదు. సో బయట వ్యక్తులకి వెళ్ళే అవకాశం ఉండదు, అది ప్రైవేటు ఇది కాబట్టి. సో ఎవరు వెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఇట్లా అందుకోసమే ఇలాంటివి కడుతున్నాడు అనేది కూడా మనకి ఇప్పుడు ఒక అనుమానం కూడా క్రియేట్ అయింది. అంటే గతంలో చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పి, ఆ నాయకుడే మాట్లాడి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటారా? మరి అంటే ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాడు. సో ముందు నుంచే మనం ఆ మాట అంటాం బెటర్ కదా అనే ఉద్దేశంతో సో నెక్స్ట్ సీఎం అయితే మనం కూడా అదే చేస్తాము లేదని. ఎందుకంటే అది పక్కాగా మనం చెప్పగలుగుతున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు అక్కడ బాగానే ఉంది. ఎప్పుడైతే ఆయన తెలంగాణలో వాళ్ళ ఇంటికి వస్తున్నారో, నారా చంద్రబాబు నాయుడు గారు హౌస్ ఇక్కడ ఉంటది కాబట్టి ఆయన ఖచ్చితంగా హైదరాబాద్ వస్తున్నారు. ఇంకొంతమంది నాయకులు కూడా హైదరాబాద్ లో వాళ్ళకి జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు ఇక్కడ ఆస్తులు ఉండటమే కానివ్వండి, ఇల్లు ఉండటమే కానివ్వండి, వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరివి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. సో ఎలక్షన్స్ బిఫోర్ అంటే ఎప్పుడు 2019కి ముందు కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ హైదరాబాద్ లో జరగబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు చేరవేస్తా ఉన్నాడు కేసీఆర్ అనేది మనకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఆయన ఇచ్చిన సలహాలతోనే ఈయన ముందు నుంచే ఆ మాట అనటం, సో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే కూడా సో ఈయన డౌట్ అనేది ఇప్పుడు పెడితే రేపొద్దున ఆయన చేసే పనికి ఎవరు కూడా దీన్ని మాట్లాడటానికి అవకాశం ఉండదు కదా. నేను కూడా చెప్పాను ఆ రోజు నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అనేది అని చెప్పే అవకాశం ఉండదని ఫస్ట్ నుంచే ప్లాన్డ్ గా అలా అంటూ రావటం కానీ జరిగింది. మనకి ఇప్పుడు 150 ఎలా వచ్చాయి,
ఆయన ఆ మెజార్టీ ఎలా తెచ్చుకున్నాడు అనే దానికి మనకు పక్కన్ని ఆధారాలు కూడా కనపడుతున్నాయి. ఒకటి ఈవీఎంలు, ఫోన్ ట్యాపింగ్లు, ఇటు పక్కన కేసీఆర్ చేసిన హెల్ప్, అంటే ఫోన్ ట్యాపింగ్ పరంగా హెల్ప్ చేశాడు, మనీ పరంగా హెల్ప్ చేశాడు అనేది మనకి ఇప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది కదా. ఇక్కడ నుంచి డబ్బులు కూడా తరలించడం కూడా చేశాడు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ నుంచి. సో ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ ఉన్న నాయకులు, అంటే ఎవరైతే ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి ఇక్కడ ఉండి వెళ్తుంటారో ఆ నాయకులు అందరివి కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయటం, ఇవన్నీ ఒక ప్రాసెస్ లాగా నడిపించాడు. అన్నీ జగన్మోహన్ రెడ్డికి అందవేస్తూ తొత్తులాగా ఇద్దరు కలిసి 2 రాష్ట్రాల్లో కూడా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయటం, అందరి సీక్రెట్స్ వాళ్ళు వినటం, అన్ని పార్టీలను కూడా నిర్వీర్యం చేయాలి, మనం ఒక్క పార్టీలే మనం బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే చేసిన పని అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు చెప్పేశారు ఏంటంటే నా ఫోన్ ట్యాప్ జరుగుతుంది, నా కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి. ఇదే సేమ్ అలాగని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోన్ అన్ని కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేస్తున్నారంటే అంటే వాళ్ళకి ఏం కావాలి, దేనికోసం ఇలాంటివన్నీ పాల్పడుతున్నారు? అసలు రాజకీయ దాహం అని ఉంటది కదా, ఆ దాహంగా వాళ్ళు అదే సీట్ లో పర్మనెంట్ గా మనమే కూర్చోవాలి, మనం చేసే అరాచకాలు ఎవడో క్వశ్చన్ చేయకూడదు, మనం ఈ రాష్ట్రాన్ని దోచుకునే సొమ్ముని ఎవడో అడగకూడదు, మనం పర్మనెంట్ గా సీఎం గా ఉండాలి, మనం ఏం చేస్తే అదే అంటే ఒక రాచరికం లాగా. ఇద్దరు 2 రాష్ట్రాలు వాళ్ళు కూడా వాళ్ళు ఏ రోజు సెక్రటరేట్లకు వెళ్ళి వాళ్ళు ఏ రోజు ప్రజా సమస్యల మీద పోరాడారు? ఈ ఇద్దరు సీఎంలు కూడా ఎప్పుడు ఆయన ఫామ్ హౌస్ కి కేసీఆర్, ఈయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు. ఎక్కడ వీళ్ళు ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాడారు? సో వీళ్ళకి ఏ రకంగా మెజారిటీ వస్తుందని కూడా వీళ్ళు అసలు మేము పనిచేసి మెజారిటీ తెచ్చుకోవాల్సింది. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లు, స్కామ్లు, వీటి మూలాన వీళ్ళు మెజారిటీ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. ఏ రోజు ప్రజల్లోకి వెళ్ళి ఒక సమస్య మీద పోరాడిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. సో వీళ్ళు ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ల ఆధారంతోనే ఈ రోజు మనకు అన్ని బయటపడుతున్నాయి కాబట్టి, స్పష్టంగా ఆధారాలతో సహా దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసి అన్ని పార్టీలని కూడా అనగదొక్కటం జరిగింది. అందరినీ బెదిరించటం, భయపెట్టడం, ఇవన్నీ చేసి వాళ్ళ పార్టీల్లోకి లాక్కోవటం కూడా. ఎందుకంటే బ్లాక్ మెయిలింగ్ అదే మహిళలకి, హీరోయిన్లకి జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఉంటాడు, ఆయన చేసే ఉంటాడు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ గతంలో కూడా ఈ అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన ఇట్లాంటివన్నీ చేసే పని చేస్తూనే ఉన్నాడు. సో అందుకే సినిమా వాళ్ళు కూడా చూడండి, ఎవ్వరు కూడా నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేయటం, ప్రతి ఇండస్ట్రీల వాళ్ళు ఇంకా అక్కడ ఉంటే ఈ బాధలు తట్టుకోలేకపోతున్నామని వాళ్ళ రాష్ట్రం వదిలి పారిపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా మన కంటికి కనపడుతున్నాయి. సో ఎవ్వరు కూడా నోరెత్తి మాట్లాడలేరు, నోరెత్తి ఎదిరించలేరు. మీడియా కూడా ఎలా అయిపోయింది, మీడియా వాళ్ళు కూడా ఎదిరించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రభావం కూడా చేశారు. సో వాళ్ళకి నోటీసులు పంపించడమే కానివ్వండి, వాళ్ళకి కేసులు పెట్టడమే కానివ్వండి, నయానా భయానా బెదిరించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగినాయి అనేది మనకు కనపడుతూనే ఉంది. గత ఈ తెలంగాణ స్టేట్ లో 10 సంవత్సరాలు, ఈ ఆంధ్ర గవర్నమెంట్ లో ఏమో 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ పేర్లు చాలా మంది పేర్లు వచ్చినాయి, హీరోయిన్స్ ల పేర్లు చాలా మంది వచ్చినాయి, అండ్ అట్లనే ఏంటంటే రాజకీయ నాయకుల పేర్లు కూడా వచ్చినాయి. సేమ్ అదే విధంగా అక్కడ ఆంధ్రాలో కూడా జరిగే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే అది జరుగుతున్నది అనేది మనకు కనపడుతుంది. ఎందుకంటే రాజకీయ పరంగా కూడా ఎవరు కూడా అక్కడ ఉండట్లేదు. సో ఓడిపోయిన తర్వాత భయానికి వాళ్ళు వేరే స్టేట్లకు వచ్చి వాళ్ళ పిల్లలతో సహా ఉండి చదివించుకోవటం, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వసతులు లేకుండా పోవటం ఒకటి, అక్కడ ఉండటానికి భయపడటానికి ఒకటి, ఫ్యాక్షన్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకురావటమే కానివ్వండి, బిల్డర్స్ అట్లాంటి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయటమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆయన క్రమంగా ఇవన్నీ చేసుకుంటూ రావడంతోనే కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కూడా అక్కడ నుంచి వచ్చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇవన్నీ గతం నుంచి ఇప్పుడు ఈ 5 ఏళ్లుగా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడ వీళ్ళు బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయటం, డబ్బులు వసూలు చేయటం, కాదంటే చంపడం, ఇవన్నీ కూడా మనకు చూస్తూనే ఉన్నాం. ఈ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో జరగని ఘోరం అంటూ ఏముంది? అన్ని మనుషుల్ని, ఇంకా మనిషి ప్రాణం అంటే విలువ లేదు, మనిషి ప్రాణాలకు విలువ లేకుండా అంటే తెలుగుదేశం సానుభూతి పరులైనా అట్లాగే చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన మనీ ఇవ్వకపోయినా, వాళ్ళకు చెప్పినప్పుడు పార్టీల్లో మారకపోయినా, వాళ్ళకి ఈ రకంగా బెదిరించడాలే కానివ్వండి, రాళ్లతో దాడిలే కానివ్వండి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ గానే నడుపుకుంటూనే వస్తున్నారు. దీని అంతటికి సరే ఇప్పుడు 5 ఏళ్లు భరించారు, ఇకనైనా ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే సో వాళ్ళకి అక్కడ సరైన అందరికీ అక్కడ ప్రజలకందరికీ ఒక రక్షణ అంటూ ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు ఓటేసుకునే
స్వేచ్ఛ ఒకటి కల్పించాలి. ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ని అరికెట్టే మార్గం కూడా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెట్టాలనేది కూడా ఖచ్చితంగా